రేవంత్ రెడ్డిపై అక్కసుతోనే జీవన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని, కానీ ప్రజలు రేవంత్ రెడ్డి పాలన కోరుకుంటున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ మారిన జీవన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన కాంగ్రెస్లో ఉండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని అనేక వేదికలపై చెప్పారన్నారు. కండువా మార్చగానే మాట మార్చారని ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కాలేజ్ ఖాతాలోకి ఇంతకుముందు పోయినప్పుడు విద్యార్థి దగ్గర కూడా ఫీజులు తీసుకునే సందర్భంతో పాటు ఇవి కూడా దారి మళ్ళేటువంటి ప్రమాదం ఉందనేటువంటి భావనతోటి ఓ భరోసాను కల్పించాలని చెప్పని ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా నూతన విద్యా విధానం తీసుకుని వస్తున్న సందర్భంలో ఏదైనా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామని మన సమాచారం ఉండగానే వారికి నేరుగా వారి ఖాతాలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన డబ్బును వేయడం వల్ల వారు చదువుకోవడానికి ఊతం వస్తుందని చెప్పని వారు ప్రయత్నం చేసి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రయత్నం చేస్తే ఈరోజు జీవో నెంబర్ 7ను రద్దు చేయమని చెప్పండి, అంటే కాలేజీ యజమానులకు అనుగుణంగా ఉండాలని చెప్పని ప్రయత్నం చేయడం తప్ప ఫీజులో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ ధైర్యాన్ని, ఓ భరోసాను ఈరోజు ఈ ప్రభుత్వం ఆ పిల్లవాడు చదువుకోవడానికి కోసం ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పినటువంటి అవకాశం కల్పిస్తుంటే ఎందుకు విమర్శ చేస్తున్నారు జీవన్ రెడ్డి గారు? ఈరోజు విద్యార్థులకు తల్లిదండ్రులకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్న మాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.